హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తులసి వైబ్స్. అయ్యప్ప పడి పూజ అండి. ఈరోజు మా హస్బెండ్ స్వామి మాల వేసుకున్నారు కదా, ఆయన 4వసారి వేసుకున్నారనమాట మాల. 5 సార్లు మాల వేసుకుంటే గురుస్వామి అంటారనమాట. లాస్ట్ ఇయర్ వేసుకోవటం కుదరలేదు, ఈ ఇయర్ అయితే 4th టైం అనమాట. ఈరోజు అయ్యప్ప మనకి ఎప్పుడైనా సరే అయ్యప్పది ఇరుముడి అది ఉంటుంది కదండి, అంటే కొండకి వెళ్తుంటారు కదా అయ్యప్ప కొండకి. ఆ వెళ్ళే ఒక 10 రోజుల ముందైతే పడి పూజ పెట్టుకుంటారండి. పడి పూజకి స్వాములందరూ తగినంత అమౌంట్ వేసుకొని చందాల రూపంలో అలా వసూలు చేసుకొని ఇలా స్టేజీ అది కట్టేసుకొని నిష్టగా ఇలా కలశం బిందెలు అవన్నీ పెట్టుకొని అభిషేకం కోసం స్వాములందరూ ఈ గర్భాలయం నుంచి, అయ్యప్ప స్వామి గర్భాలయం నుంచి స్టేజ్ దగ్గర అంటే పక్కనే పడి పూజ అంతా ఏర్పాటు చేశారండి, చక్కగా మండపంలాగా. ఆ స్టేజ్ పైన పూజ అది అయితే ఎంతో నిష్టగా ఈరోజు దగ్గర 1 గంట 2 దాకా అయితే ఈ కార్యక్రమం అంతా ముగిసే వరకు ఉంటుందండి, పూర్తయ్యే వరకు. మొత్తం అయ్యప్ప స్వామి గురుస్వాములు వాళ్ళు వచ్చి ఈ పూజ చేయిస్తారనమాట. చుట్టుపక్కల పరిసరాల స్వాములందరినీ పిలుచుకొని వాళ్ళందరితోటి అయ్యప్ప స్వాముల పూజ అయితే చక్కగా ఈ విధంగా గౌరీ పూజ కింద ఆడవాళ్ళు అంటే అయ్యప్ప స్వామి వైఫ్లు వాళ్ళు చేస్తారు. పైన అయితే స్వాములు వాళ్ళ పిల్లలు అందరూ స్వామికి అభిషేకాలు చేసుకోవటం, అన్ని స్వామి పూజలో పాల్గొనటం, ఇదంతా ఈ శోభాయమానంగా ఉంటుందండి. అయ్యప్ప అంటేనే ఆపదల నుండి రక్షించేవాడనమాట. హరిహరాత్ముడు అంటే శివుడు విష్ణువుకి జన్మించిన ఆయన కదా, హరిహర పుత్రుడు అనమాట. అందుకే ఆయన కొండకి ఏ సంవత్సరం అయితే కన్యస్వాములు రాకుండా ఉంటారో ఆ సంవత్సరం వివాహం చేసుకుంటానన్నాడట అయ్యప్ప స్వామి. అందుకని ప్రతి సంవత్సరం కూడా కన్యస్వాములైతే వెళ్తారండి అయ్యప్ప స్వామి కొండకి. కన్యస్వాములు వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇస్తారనమాట. మిగతా స్వాములు ఫస్ట్ సారి వేసుకుంటారు కదా, వాళ్ళని కన్యస్వాములు అంటారు. వాళ్ళకి ఎక్కువగా వాళ్ళు కట్టుకునే ఇరుముడి టెంకాయలు ఎవరైనా కోరిక అంటే వెళ్ళలేని వాళ్ళు వాళ్ళ కొబ్బరికాయలు ఆవు నెయ్యి పోసి పంపటం కొండకి. తర్వాత కన్యస్వాములకి ఎక్కువగా వాళ్ళకి సేవ చేసుకోవటం ఇలాంటివన్నీ చేస్తారనమాట. ఈయన వచ్చి గురుస్వామి, ఆయన పాటలు పాడుతున్నారండి. ఎంత చక్కగా పాడుతున్నారో పాటలు అసలు. మా కాలనీలో మాల వేసుకున్న స్వాములందరూ అయితే ఈ విధంగా నాట్యం చేస్తున్నారండి. అయ్యప్ప స్వామికి ఇవన్నీ పూజలు, కోలాహలంగా నాట్యాలు ఇవన్నీ ఇష్టమండి. చక్కగా ఆయనకి పువ్వులు, పడి పూజ ఎంతో వైభోగంగా చేశారండి. ఈయన దండ వేసుకున్నారు కదా మా స్వామి. తర్వాత స్వాములందరూ అయితే పడి పూజకి ఇలా మెట్ల పైన ఒక్కొక్క దీపం వెలిగించుకుంటూ వెళ్తారనమాట. ఈ అయ్యప్ప దీక్ష అనేది ఎలా చేయాలి అనేది అయితే నాకు తెలిసింది ఈ 4 సంవత్సరాలు నేను నేర్చుకుందైతే చెప్తాను. ఉదయాన్నే లేచి 4 గంటలకే అయ్యప్ప స్వాములు ముందు మాల అది వేసుకునేది ఎలాగో చెప్తానండి. ఏదైనా మంచి రోజు చూసుకొని అమావాస్య దాని తరువాత ఒకరోజు గురుస్వామి చేత ఈ మాలధారణ అనేది చేసుకొని వస్తారనమాట. టెంపుల్కి వెళ్ళి మెడలో అయ్యప్ప స్వామి రుద్రాక్షలు మాల అవన్నీ వేసుకొని, ఇంకా ఏదైనా సరే ఈ నలుపు వస్త్రాలే వేసుకుంటారండి. లుంగీలు, పంచెలు, మామూలుగా ప్యాంట్ షర్ట్లు కూడా అన్నీ నలుపే ధరిస్తారనమాట. అయ్యప్ప స్వామి బొట్టు, విభూది, కుంకుమ ఇవన్నీ రోజు బొట్టు ధరించాలన్నమాట. ఎప్పుడైనా సరే మనం బయట వాష్రూమ్కి అలా వెళ్ళినా సరే రాగానే మళ్ళీ అన్నీ శుద్ధి చేసుకొని బొట్లు అవన్నీ పెట్టుకోవాలి. బొట్టు లేనిది స్నానం చేసి వచ్చాక కూడా మాట్లాడకూడదు అనమాట బొట్టు పెట్టుకునే వరకు. తర్వాత ఉదయాన్నే 4 గంటలకు లేచి కాలకృత్యాలన్నీ తీర్చుకొని చన్నీళ్ళ స్నానం చేస్తారండి. ఆ తర్వాత స్వామికి అయితే ఇంట్లో దీపారాధన కలిసి మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా, అయ్యప్ప స్వామిది పీఠం పెట్టుకుంటారనమాట. అయ్యప్ప స్వామి ఫోటో పెట్టి అక్కడ దీపారాధన, మనకి అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకొని అయ్యప్ప పూజలు అవన్నీ చేసుకొని ఉదయాన్నే టెంపుల్కి వెళ్తారనమాట మా స్వామి. టెంపుల్కి వెళ్ళి 5-5:30కి టెంపుల్కి వెళ్ళి 7 గంటలకైతే టెంపుల్ నుంచి పూజ కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి వస్తారు.
ఈలోపు నేనైతే భిక్ష తయారు చేస్తాము. ఉదయాన్నే పెట్టేది సాయంత్రం పెట్టేదాన్ని భిక్ష అంటారండి. మధ్యాహ్నం పూట పెట్టేదాన్ని సద్ది అంటారనమాట. అన్నం మధ్యాహ్నం లంచ్ డిన్నరు బ్రేక్ఫాస్ట్ ఇలా అనకూడదనమాట. భిక్షలు సద్ది అనాలన్నమాట మధ్యాహ్నం పెట్టే భోజనంని. ఆ తర్వాత ఉదయం పూట భిక్ష చేస్తారనమాట. అది కూడా ఏదైనా అరిటాకులో కానీ లేదా విస్తరాకులో కానీ కింద కూర్చొని చాప పైన వాళ్ళు మనం ఎంగిల్ చేయకుండా వెల్లుల్లి ఉల్లి ఇలాంటివి ఏవి వాడకుండా చేసే టిఫిన్ అనమాట భిక్ష. ఆ భిక్షనైతే స్వీకరిస్తారు. తర్వాత టీ కానీ కాఫీ కానీ తాగుతారు. ఆ తర్వాత ఇంకా మన దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు అనమాట. అంటే ఎవరైనా వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం, ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం, వ్యవసాయం వాళ్ళ ధర్మం వాళ్ళ వృత్తి ధర్మం మాత్రం నిర్వర్తించుకోవాలి యథావిధిగా. దీక్ష మాత్రం ఉదయము సాయంత్రము పూజ చేసుకోవటం, కాళ్ళకి చెప్పులు లేకుండా తిరగాలన్నమాట. ఎవరిని దూషించకూడదు, తిట్టకూడదు, కోపపడకూడదు. ఏదైనా కూడా మన ఇంద్రియాలనేవి మన ఆధీనంలో ఉంచుకునేలాగా చేసే దీక్ష అనమాట. 41 రోజులకి ఏ దీక్ష చేసినా కానండి ఆ దీక్షకి ఆ 41 రోజులకి అది మనకి శరీరంలో ఇముడుతుందన్నమాట. 41 రోజులు మనం ఏదైనా ఆయుర్వేదం కానీ ఏదైనా వైద్యం కానీ అందుకే మండలం రోజులు అంటారనమాట. ఆ 41 రోజులు చేస్తేనే దాని యొక్క ఫలితం అనేది సంపూర్ణంగా మన శరీరానికి అనేది పడుతుందనమాట. అందుకే మండలం రోజులు దీక్ష అంటారు. 41 రోజులు ఈ విధంగా నిష్టగా దీక్ష చేసుకొని తర్వాత ఇలా పడి పూజ అది పెట్టుకొని ప్రతి ఎవ్వరు పడి పూజ పెట్టినా కూడా వెళ్తారండి దగ్గర మన సరౌండింగ్స్లో ఇరుగు పొరుగు చోట. ఆ తర్వాత వాళ్ళు ఇంకా ఎక్కువ దైవ కార్యక్రమాలు దైవభక్తిలోనే ఉంటారు ఈ 41 రోజులు. ఆ తర్వాత పూజ అవి అన్నీ అయిపోయిన తర్వాత అయితే సాయంత్రం పూట మనకి హరిహరాసనం స్వామికి నిద్ర సేవలు అవన్నీ చెప్పుకొని భిక్ష చేసేవాళ్ళు సాయంత్రం చేస్తారు. మా స్వామి అయితే సాయంత్రం పూట పాలు పండ్లు అలాంటివి స్వీకరిస్తారు. లేదు అంటే టెంపుల్లో ప్రసాదం ఏదైనా పెడతారు కదా, అటుకులు, ఆయనకి ఎక్కువగా బెల్లం కొబ్బరి పెడతారండి డైలీ. అవి స్వీకరించేసి వచ్చి కిందే చాప వేసుకొని పడుకుంటారనమాట. దిండ్లు కానీ తలకడలు కానీ ఏమీ ఉపయోగించరండి. ఎంతో కష్టమైన దీక్షని నిష్టగా 41 రోజులు చేస్తున్నారు. ప్రతి ఒక్కరి మనోవాచ సంకల్పం అంటే వాళ్ళ మనస్సులో ఏమున్నదనేది ఆ స్వామికి తెలుసు అనమాట. ఆ స్వామి అవన్నీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయ్యప్ప దీక్ష ఇంకా ఎంతోమంది సంవత్సరం పెరిగే కొంది అందరూ కూడా ధరించి ఆ అయ్యప్ప సేవలు ఇంకా ఎక్కువ మంది ఈ హిందూ మతాన్ని హిందూ మత తత్వాన్ని విస్తరించాలని ఈ స్వామి సేవలు అయితే ప్రతి ఒక్కరూ కూడా చక్కగా పాల్గొని అందరూ ఇలా వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి. ఎందుకంటే మనం సపోర్ట్ చేయటం అని కాదు, ఎవరైనా ఇలా కష్టపడి చేస్తున్నారు కదా, వాళ్ళకి కఠినమైన దీక్ష, వాళ్ళకి ఏదైనా సరే సహాయం చేశామంటే ఆ అయ్యప్ప అనేది ఆ భగవంతుడు చూస్తూ ఉంటాడనమాట. వాళ్ళకి మనం భిక్ష రూపంలో కానీ సద్ది రూపంలో కానీ వాళ్ళకి తినటానికి శక్తిని ఇవ్వటానికి కావలసిన పదార్థాలని వాటిని పెట్టడం కానీ వాళ్ళకి సేవ చేయటం కానీ ఇలాంటివి అంటే బట్టలు అవి ఉతకటం కానీ వాళ్ళు వచ్చేలేక అన్ని శుచి శుభ్రతగా అన్ని పూజకి ఏర్పాట్లు చేయటం కానీ మన వంతు సహాయం అంటే రాముడికి ఉడతలాగా అనమాట. ఆ విధంగా సహాయం చేయటం అనమాట. ఈ అయ్యప్ప మాల అనేది ఎంతో నిష్ఠ ఎంతో భక్తి శ్రద్ధలతో చేసేదండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ అయ్యప్పని ప్రతి జిల్లాలు దేశాలు రాష్ట్రాలు నేను ఈ మధ్య చూశానండి. వేరే దేశాల్లో కూడా వాళ్ళు పాపం వేసుకుంటానికి గురుస్వాములు మాల ఎలా వేసుకోవాలి తెలియక గుడిలోకి వెళ్ళి వాళ్ళే వేసుకొని వస్తున్నారంట. ఇలా వేరే దేశాల్లో ఉండే వాళ్ళు కూడా ఒక కమ్యూనిటీగా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి
వాళ్ళు వేసుకోవచ్చండి. ఒక గురుస్వామిని వాళ్ళకి ఉంటారనమాట 5 సార్లు వేసుకున్న వాళ్ళు. లేదు అంటే ఎవరైనా కోవెల్లో పంతులు గారు ఉంటారు కదా, వాళ్ళ చేత కానీ అలా వేయించుకొని ఆ స్వామి పాదాల దగ్గర పెట్టుకొని చేసుకున్నారమంటే ఆ 41 రోజులు కూడా ఈ కార్తీక మాసంలో వేసుకోవటం వలన మనం ఆడవాళ్ళం ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రపరచుకొని ఆ తర్వాత దీపాలు ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఆ అయ్యప్ప స్వామి పూజ, ఈ హరిహరాదులు అంటే శివుడికి విష్ణుమూర్తి తులసి చెట్టుకి చేస్తాం కదా, తులసమ్మ కోట్లో ఉంటాడు విష్ణుమూర్తి. ఆ తర్వాత శివయ్యకి చేస్తాము ఇంట్లో. ఆ తర్వాత హరిహర అంటే అయ్యప్ప స్వామి పూజ మన స్వాములు హస్బెండ్ చేస్తారు కదా. ముగ్గురు సేవ చేయటం అనేది ఎంతో మహద్భాగ్యం అండి. ఈ కార్తీక మాసంలో శివుణ్ణి, విష్ణువుని, మన అయ్యప్పని ముగ్గురిని కొలవటం అనేది మా దుర్గమ్మ అంటే అమ్మవారు, తులసమ్మ, దుర్గమ్మ అందరూ ఒకటేనండి. అమ్మవార్లని ఈ ముగ్గురిని కొలవటం వలన మనకి సకల అభీష్టాలు నెరవేరుతాయన్నమాట. ప్రతిదీ కూడా అయ్యప్ప మాలధారణ చేసి చూడండి. ప్రతి ఒక్కరూ కూడా మనకున్న కష్ట నష్టాలు అన్నీ కూడా ఆ అయ్యప్ప చిన్న మనకి కంట్లో నలకలాగే గుచ్చుకుంటూ ఉంటాయి కదా, తట్టుకోలేమన్నమాట. కంట్లో నలక పెడితే అది ఎంతో సులువుగా తీసేస్తాడనమాట మెత్తటి గుడ్డతోటి. ఆ విధంగా మనకు వచ్చే కష్టాలు నష్టాలు అన్నీ కూడా చాలా వరకు మేమైతే చాలా నమ్ముతామండి అయ్యప్ప స్వామిని. మా స్వామి, మా హస్బెండ్ స్వామి అయితే ఆ అయ్యప్ప స్వామి మాల పోయినసారి వేసుకోలేకపోయినందుకు ఆ స్వామి ఎన్నిసార్లు బాధపడ్డారో అన్నమాట. వేసుకోలేకపోయాను అయ్యప్ప మాల అని. అంటే ఇష్టం, ఆ అయ్యప్ప అంటే అంత ఇష్టం అన్నమాట. ఎంతో చక్కగా చేస్తారండి పూజ ఆ 41 రోజులు కూడా. అలాంటి వాళ్ళకి మన వంతు సహాయ సహకారాలు, వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళతో మంచిగా సహాయం చేయటం, వాళ్ళకి ఎటువంటి ఏదంటే ఆటంకం ఎలాంటి ఈ పూజకు సంబంధించిన ఎటువంటి ఆటంకాలు కానీ కలిగించకుండా మన వంతు సహాయం, మన వంతు కృషి మనం చేశామంటే అందులో కొంచెం 1% పుణ్యం వచ్చినా చాలండి. ఆ అయ్యప్ప మనం ఎందుకంటే లేడీస్ని అయ్యప్ప కొండకి వెళ్ళలేమన్నమాట. ఆ కొండకి వెళ్ళే వాళ్ళకి ఈ విధంగా సహాయం చేశామంటే అది ఎంతో మహద్భాగ్యం అన్నమాట. విడి రోజుల్లో మనం సేవ చేసినా చేయకపోయినా చాలామంది విడి రోజుల్లో ప్రతి రోజుల్లో ఇలా చెయ్యం కదండి. అంటే ఇస్తరాకుల్లో పెట్టడం, ఉప్పు చూడకుండా ఉల్లిపాయలు, వెల్లుల్లి ఇలాంటివన్నీ వేయకుండా ఎప్పుడు మామూలు నార్మల్గా చేస్తాం కదా. ఇలాంటప్పుడు కొంచెం భక్తి శ్రద్ధలతో కొంచెం ఓపిక అయితే ఉండాలండి. ముఖ్యంగా ఆడవాళ్ళనమాట. స్వామి మాల వేసుకునే వాళ్ళు ఎంత నిష్టగా ఎంత కష్టపడి వాళ్ళు వేసుకొని చేస్తున్నారు. వాళ్ళకి సహాయం చేసే వాళ్ళ ధర్మపత్నులు కూడా వాళ్ళు కూడా ఎంతో వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారండి. ప్రతి ఒక్కరూ కూడా అది ఒకటి గుర్తుంచుకోవాలన్నమాట. ఈ దీక్ష కొనసాగటానికి సగం మూల కారణం వాళ్ళ ధర్మపత్నులేనండి. ఎందుకంటే వాళ్ళ దీక్షకి సహాయ సహకారాలు, వాళ్ళకి ఆ దీక్ష కొనసాగటానికి వాళ్ళు అందించే సహకారం, వాళ్ళు చేసే సేవ అనేది మరువరానిదనమాట. అందుకనేసి ఈ అయ్యప్ప సేవలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పాలు పంచుకున్నట్లే అన్నమాట. ఏదైనా ఒక పూజలో మనం ఆడవాళ్ళు ఒక్కళ్ళే చేస్తే వాళ్ళకే వస్తుందంట ఫలితం. అదే మనకి హస్బెండ్ చేశారనుకోండి ఆ ఫ్యామిలీకి మొత్తం కుటుంబం మొత్తానికి వస్తుందంట. అందుకనేసి ఆడవాళ్ళు ఇంట్లో దీపం పెట్టినా లేకపోయినా మగవాళ్ళ చేత పెట్టించండి అని మా పెద్దవాళ్ళు చెప్తుంటారనమాట. మగవాళ్ళు దీపారాధన చేస్తే ఆ కుటుంబం అంతటికీ మంచి జరుగుతుందంటండి. ఇలా పడి పూజ అంతా అయిపోయిన తర్వాత అయ్యప్ప స్వామిని అయితే పల్లకీ మీద ఇలా కూర్చోపెట్టుకొని
కోవెల చుట్టూ టెంపుల్ చుట్టూ అయితే ఊరేగిస్తున్నారన్నమాట 3 ప్రదక్షిణలు. ఈ విధంగా అయ్యప్ప స్వామి పల్లకీ ఉత్సవం ముగించిన తర్వాత ఇలా సారండి, ఈయన మంచి ఆయన అన్నమాట, సతీష్ సారు. ఎంతో దైవభక్తి, ఎందరికీ సహాయ సహకారాలు, 10 మందికి ఎంతో మేలు చేసే వ్యక్తి అన్నమాట ఆయన. ఈ విధంగా అయ్యప్పకైతే కొబ్బరికాయతోటి దిష్టి తీసేస్తున్నారు. చక్కగా అయ్యప్ప ఊరేగింపు ఇవన్నీ అయిపోయిన తర్వాత అయ్యప్ప స్వామికి ఇలా కొబ్బరికాయ అది కొట్టేసి పూజ అయితే ముగించేసి ఆ అయ్యప్పనైతే మళ్ళీ పల్లకీలో కూర్చోపెట్టుకొని తీసుకువస్తున్నారండి. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చక్కగా ఎంతో వైభవోపేతంగా చేస్తారనమాట. ఈ పల్లకి మోసే అదృష్టం, ఆ అవకాశం కూడా అందరికీ లభించదండి. ఎవరికో కొంతమందికి అనమాట ఆ స్వామి చేయించుకుంటాడనమాట వాళ్ళ చేత. మనం ఎంత పోరాడినా కూడా అవి సాధించలేమన్నమాట. ఆ సేవ చేయించుకోవాలి. ఆ స్వామి ఆ సేవ చేయించుకునే భాగ్యం అందరికీ ఇవ్వడనమాట. కొంతమందికే ఆయన ఎంచుకుంటాడు, వీళ్ళు చేయగలరా లేదా అని. పరీక్షలు కూడా కొంతమందికే పెడతాడండి. ఎందుకంటే కష్టపడే వాళ్ళకి ఎక్కువగా పరీక్షలు పెడతాడనమాట అయ్యప్ప స్వామి. కష్టం చేస్తుంటారు కదా ఎక్కువగా, అలాంటి వాళ్ళకి ఎక్కువగా వీళ్ళు తట్టుకుంటారా లేదా పెట్టిన వాళ్ళకి మళ్ళీ పెడుతుంటారనమాట. ఈ విధంగా మొత్తం అంతా అయ్యప్పనైతే టెంపుల్ చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయిస్తున్నారనమాట. మనకి అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు స్వాముల కంటే అన్నీ మనకి వాళ్ళు పొద్దుయం లేయటం, పూజ చేయటం, అన్నీ చప్పటి ఆహారాలు అవన్నీ తినటం, అన్నీ దీక్షగా ఉంటారు. అందుకే వాళ్ళకి కోపం రాదనమాట. అదే ఆడవాళ్ళు ఉంటారు కదా, అంటే అయ్యప్ప స్వామి భార్యలు అలా మాల వేసుకున్న వాళ్ళ వైఫ్లు అలాగా మనం కూడా అండి ఏదైనా కూడా కోపం వచ్చినా కూడా మనసులోనే 1 నుంచి 10 దాకా లెక్క పెట్టేసుకున్నామంటే ఆ కోపం అనేది పోతుందన్నమాట. అందుకనేసి ఏదైనా కోపం దాదాపుగా రాకుండా చూసుకోవాలి. వచ్చిందంటే అలా ఒక్కోసారి మాట్లాడేస్తుంటాం. మనం కూడా పరుషంగా మాట్లాడకూడదు అనమాట. ఎవరికైనా ఎవరి పాపం ఉంటే వాళ్ళకు ఉంటుందండి. ఆ భగవంతుడైతే ఎవరికి ఏం శిక్ష ఇవ్వాలి, ఎవరికి ఏం మేలు చేయాలి అనేది ఆ భగవంతుడు చూసుకుంటాడనమాట. మనం ఏది మాట్లాడకూడదు అనమాట. అవి ఏ టైంకి ఎలా జరిపియాలి, ఎలా జరగాలి అనేది ఆ భగవంతుడికే తెలుసు అనమాట. మనం ఎంత హాని చేయాలని చూసినా మనకి ఆ భగవంతుడు మనందు ఉండి రక్షిస్తాడనమాట. ఎవ్వరి కన్ను కూడా మన మీద పడదండి ఈ అయ్యప్ప దీక్ష చేసేటప్పుడు. ఎందుకంటే చాలా నియమనిష్టలతోటి ఈ దీక్ష అయితే చేస్తారండి. ఆ తర్వాత 41వ రోజు అయితే ఇరుముడి కట్టుకుంటారనమాట. ఉదయాన్నే బియ్యము, ఆ ఇరుముడికి కావలసిన సామాన్లు, కొబ్బరికాయలు ఇవన్నీ ముందు రోజు ప్రిపేర్ చేసుకుంటారు. ఆ తర్వాత ఉదయాన్నే అయితే గురుస్వామి వచ్చి అందరికీ వాళ్ళ ఫ్యామిలీస్ని కూర్చోబెట్టి పూజ అది చేసి ఫస్ట్ తల్లి ఉండాలండి ఇరుముడి కట్టేటప్పుడు. ఆ తల్లి చేత అది వేయిస్తారు. ఎందుకంటే అయ్యప్ప స్వామి తల్లిదండ్రుల సేవ చేస్తారనమాట. అందుకని ఈ దీక్షలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తల్లిదండ్రుల్ని సేవించటం, పూజించటం వలన ఎంతో పుణ్యం కలుగుతుందన్నమాట. ఆ అయ్యప్పని పూజించినట్లే అనమాట, తల్లిదండ్రుల సేవ చేసినట్లయితే. ఆ తర్వాత ఇరుముడి 41వ రోజు కట్టుకొని ఆ కొండకి వెళ్ళేసి అయ్యప్ప దర్శనం చేసుకొని చుట్టుపక్కల ఏవైనా సరే దివ్యక్షేత్రములు, పుణ్యక్షేత్రములు ఉన్నట్లయితే అవి కూడా దర్శించుకొని ఇంటికి వచ్చేసి, ఇంటికి రాగానే ఆ అయ్యప్పకి మనము మన కుటుంబం అంతా స్వాగతం పలికేసి మనం కాళ్ళు అవన్నీ కడుక్కొని, ఎందుకంటే ఆ క్షేత్రంలో అడుగుపెట్టిన పాదాలు కాబట్టి, శబరిమల కొండలు 18 మెట్లను తాకిన పాదాలు కాబట్టి ఆ పాదాలని మనం పువ్వులు నీళ్ళతో కడిగి తల మీద చల్లుకొని ఆ నీళ్ళనైతే ఎవరు తొక్కని చోట ఏవైనా పూల మొక్కల్లో పోస్తానన్నమాట. నేను వెళ్ళేటప్పుడు కూడా ఎవరైనా గురుస్వాములు వచ్చి మన స్వామిని ఇంటికి కొబ్బరికాయ కొట్టి వెనక్కి చిరిగి చూడకుండా వెళ్ళొస్తాను అని చెప్పకుండా వెళ్తారండి అయ్యప్ప కొండకి వెళ్ళేటప్పుడు. ఈ విధంగా నాకు తెలిసిన దీక్ష నియమాలు అయితే ఇవన్నమాట. ఏవైనా కొన్ని మర్చిపోయి ఉండొచ్చు, కొన్ని నాకు కూడా తెలియకపోవచ్చు.
ఎందుకంటే మనం ఎంత నేర్చుకున్నా కూడా ఇంకా నేర్చుకోవాలండి. మనం నేర్చుకున్నది పావు శాతం కూడా ఉండదన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. స్వామియే శరణమయ్యప్ప.